సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం టీడీపీ బరితెగించింది. కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ 18, టీడీపీ 6 స్థానాలు గెలుచుకోగా ప్రలోభాలు, బెదిరింపులతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను లాక్కుంది టీడీపీ. బలం లేకపోయినా అడ్డదారుల్లో కుప్పం మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, బలం లేకపోయినా కూడా టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను లాక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అండి. కార్తీక్, మరొకసారి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించేటువంటి కుప్పంలో ప్రజాస్వామ్యం కూని అయినటువంటి పరిస్థితి. మొన్న కుప్పం నియోజకవర్గంలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఏ విధంగా చంద్రబాబు ఆ నియోజకవర్గంలో పోలీసులను ఉపయోగించి తమ కార్యకర్తలను రౌడీలుగా ఎంపీటీసీలు ఎన్నికలకు హాజరు కాకుండా ఆలస్యం చేసి తర్వాత ఆ ఎన్నిక జరిగినట్టు ప్రకటించేసుకున్నటువంటి తీరు చూసి దేశం మొత్తం కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ అదే కుప్పం ఏదైతే ఆ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కూడా అదేవిధంగా పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలోనే ఈ విధంగా జరగడం అనేది. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో సంఖ్యాబలం లేకపోయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి కౌన్సిలర్లను ప్రలోభపెట్టి బలవంతం పెట్టి బెదిరించి లాక్కొని మున్సిపల్ చైర్మన్ ఆ స్థానాన్ని ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ సెల్వరాజు దక్కించుకునే విధంగా జరగడం అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న అంశం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి ఆ టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఏదైతే ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మొత్తం స్థానాల్లో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఆ కౌన్సిలర్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా విప్పు కూడా జారీ చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కేవలం 6 ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి 9 మందిని కూడా ప్రలోభపెట్టి బెదిరించి లాక్కొని దాదాపుగా 15 మందితో ఆ మున్సిపల్ చైర్మన్ దక్కించుకున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఇది చంద్రబాబు నియోజకవర్గం. ఇక్కడ వాస్తవానికి ఎవరికి సంఖ్యాబలం, ఎందుకంటే ప్రజలు ఏ పార్టీ సింబల్ మీద గెలిపించినటువంటి కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారో వాళ్ళే అధికార పార్టీ ఎవరైతే మెజారిటీ కౌన్సిలర్లు ఉంటారో వాళ్ళకే మున్సిపల్ చైర్మన్ దక్కాల్సిన అవసరం ఉంటుంది. కానీ చంద్రబాబు తన నియోజకవర్గంలో ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లందరూ కూడా ప్రలోభ పెట్టి దీన్ని అడ్డదారిలో దక్కించుకున్నటువంటి పరిస్థితి. గతంలో రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యం చేశారు, ఈసారి కూడా ప్రలోభ పెట్టి కౌన్సిలర్లందరూ కూడా తమ వైపు తిప్పుకొని ఈ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడం చూసి ప్రజాస్వామ్యవాదులంతా కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్.